లీడర్‌కి వచ్చేసరికి ఇదొక పొలిటికల్ డ్రామా. చాలా రూటెడ్‌గా ఉంటది. అంటే అప్పటివరకు పొలిటికల్ డ్రామాలు కొన్ని వచ్చినా గాని, ఫ్యూ వచ్చినా గాని, ఇది చాలా రూటెడ్‌గా అసలు చాలా రియలిస్టిక్‌గా ఉంటది. మీరు చేసిన అటెంప్ట్ కూడా చాలా హానెస్ట్ అటెంప్ట్ ఇది. నాకు తెలిసి మీ సినిమాల్లో ది బెస్ట్ హానెస్ట్ ఫిల్మ్ ఇది. సో ఏంటి సార్ ఎప్పుడొచ్చింది ఒక పొలిటికల్ సబ్జెక్ట్ హ్యాండిల్ చేయాలి, డ్రామా ఇది తీయాలని ఎప్పుడు ఆ థాట్? నేను 'హ్యాపీ డేస్' తీసేటప్పుడు 'హ్యాపీ డేస్' అంటే 'హ్యాపీ డేస్' తర్వాత నేను జనరల్‌గా అంటే ఒక 1 ఇయర్ ఏదో తిరుగుతూ ఉంటాం ఏం చేయాలని. ఇది నేను పొలిటికల్లీ చాలా అవేర్ యాక్చువల్లీ. నాకు బాగా అంటే ఆహ్, ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు, ఇలా చేస్తే బాగుండు. ఏదో నేను పేపర్ చదువుతాను. అందరి మీద అంటే అన్ని పాలిటిక్స్ మీద అవగాహన ఉంది. ఈ థాట్ ప్రాసెస్ నేను గెస్ చేయగలనా అని అనుకున్నాను యాక్చువల్లీ నేను బేసిక్‌గా. అంటే ఇదేముంది కొనడం, అమ్ముడుపోవడం ఇట్లాంటివే కదా బేసిక్‌గా. అదేముంది అది అట్లా అట్లా అంటే ఇది గొప్ప గొప్ప రాజకీయ నాయకులు అట్లా సేవ చేసేవాళ్ళు అట్లయితే అప్పుడు మెల్లగా కరువైపోతున్న రోజులు. సో సమ్‌వాట్ ఇలాంటోడు మనకు కావాలి. ఇలాంటోళ్ళు ఉంటే ఇంత గేమ్స్ ఆడక్కర్లేదు. ఒక లీడరు, పొలిటీషియన్ తేడా ఇదేదో చెప్దాం అనుకుని స్టార్ట్ చేశాననమాట బేసిక్‌గా. అది కూడా నోబెల్ అంటే ఇలాంటోళ్ళు ఇలాంటి అంటే ఇన్ని స్కీములు, ఇన్ని ఎత్తులు, పై ఎత్తులు ఏయక్కర్లేదు. జస్ట్ పీపుల్‌కి దగ్గర అవుతే ఆటోమేటిక్‌గా గెలుస్తారు. అది మా 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 అదే మా విషెస్ అవి అన్నట్టు విష్ లిస్ట్ లాంటిదనమాట లీడర్. ఇలా ఉంటే బాగుంటదన్నది. అది నాకు తెలిసిన నా పరిచయంలో ఒక బయట నుంచి వస్తాడు, అమెరికా నుంచి వస్తాడు ఇయన్నీ ఇట్లాంటివన్నీ కొన్ని అది కల్పితాలు. అయన్నీ నాకు కంఫర్ట్ జోన్ నుంచి రాసుకున్నాయి అట్లా వచ్చినాను. సార్ ఆ టైంలో ఏదైనా జగన్ గారి క్యారెక్టర్‌ని ఏదైనా ఇన్స్పిరేషన్‌గా తీసుకోవడం గాని ఏమైనా జరిగిందా? అంటే చాలా మంది ఆ సినిమా చూసాక చాలా మంది లేదు అస్సలు కనెక్ట్ అయ్యారు. అసలు జగన్ కూడా కాదు యాక్చువల్లీ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఆయన సీఎం ఆయన. మేము రాసి ఆల్మోస్ట్ సినిమా 70% అయిపోయేదాకా ఆయన ఉన్నారు ఆయన. అసలు నేను సినిమా అసలు ఆయన కొడుకు జగన్ అవుతాడు ఇట్లా కూడా లేదు. అదేం లేదు అసలు జగన్ పిక్చర్‌లో లేడు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. అప్పుడు నేను తీసామండి. సో అప్పుడు ముందే వచ్చింది కాబట్టి ఆయన రాజశేఖర రెడ్డి గారు చూపించి నేను సెకండ్ టర్మ్ వచ్చినప్పుడు ఆయన కొంచెం పెద్ద ఇమేజ్ వచ్చింది. అంటే మెస్సయ్య అంటే ఒక పీపుల్‌లో చాలా పెద్ద పీపుల్స్ పర్సన్ లాంటి ఇమేజ్ వచ్చింది. సో అది ఆయన చూపించిన ఇదేదో మంచి సినిమా తీసామని చెప్పి ఆయన చూపిద్దామని ఆశ ఉండింది యాక్చువల్లీ. జస్ట్ ఇది కంప్లీట్లీ అసలు ఫిక్షనల్ ఓన్ థింకింగ్ అది. సార్ ఆయన అంటే జస్ట్ కోఇన్సిడెంట్ అన్ని జరుగుతూ వచ్చినాయి అలా. సార్ ఈ సినిమాకి సంబంధించి ఆ లీడర్ ముందుగా మీరు నాగార్జున ఒక టైంలో ఇనీషియల్ స్టేజ్‌లో నాగార్జున గారితో చేద్దాం అనుకున్నారు అని ఆ థాట్ ఉండేదని. చేద్దామని కాదు, అది కూడా ఏంటంటే జస్ట్ అది ఏదో మళ్ళీ చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు అని రానా కొత్తోడు అక్కడ ఉన్నాడు అని మాకు తెలియదు యాక్చువల్లీ. ఓకే. సో ఎవరున్నారు, ఇన్ని నాగార్జున చేస్తే బాగుంటుందా, మహేష్ బాబు చేస్తే బాగుంటుంది అంటే మీకు ఆ హైట్ అవి ఏదో కొలమానాలు ఉండేవని అలా కొంచెం స్టేచర్ ఉన్నది ఎవరితో చేద్దామా అనేది చేసి సడన్గా ఒకరోజు రానా దిగగానే ఏవిఎం వాళ్ళకి చెప్పాను, కొత్త వాళ్ళు అయితే ఓకేనంటే మీ ఇష్టం మీరు ఏదైతే మాకు ఓకే అన్నారు. సరే అని రానాతో వెళ్ళాను. సో నాగార్జున గారు ఉండేది కానీ అంతే డీటెయిల్గా ఏం చెప్పలేదు, అట్లా అనుకున్నాను ఎవరెవరు ఉన్నారు జస్ట్ చాయిసెస్లో. లైక్ ఆ టైంలో రానా గారిని అప్రోచ్ అవ్వడానికి సురేష్ బాబు గారు కలిసినప్పుడు ఆయన వెంకటేష్ గారికి ఈ స్క్రిప్ట్ చెప్తున్నారేమో అనుకున్నారంట. ఆయన అట్లే సురేష్ గారికి యాక్చువల్లీ సురేష్ బాబు ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు. రానా డైరెక్ట్ విన్నాడు. నేను ఫస్ట్ హాఫ్ రెడీ అయిన తర్వాత చెప్పాను అనమాట. ఫస్ట్ ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ కూడా రాస్తున్నాను కానీ ఫస్ట్ హాఫ్ దాకా చెప్పేసరికి ఆయన నేను చేస్తున్నాను అన్నాడు. ఆయన అంతే ఆయన ఓన్ డెసిషన్ తీసుకున్నాడు. అప్పటికే ఆయన క్లారిటీ ఉంది రానాకి. సో ఆయన కన్విన్స్ చేశాడు అలా. రామనాయుడు గారి తర్వాత చెప్పడం, సురేష్ బాబు వినడం, సురేష్ బాబు స్క్రిప్ట్ చదవడం. నాకు తెలిసి అప్పటి వరకు ఒక ఆ లెగసీని అట్లా ఏదన్నా పరిచయం చేయాలంటే లైక్ ఏదైనా కమర్షియల్ సినిమా లవ్ స్టోరీస్ అట్లా పిక్ చేసుకుంటారు. బట్ రానా గారు ది బెస్ట్ స్క్రిప్ట్ తీసుకున్నారు పొలిటికల్ డ్రామా, ఎస్పెషల్లీ మీలాంటి. అండ్ ఏవిఎం కూడా రీఎంట్రీ కదా సార్ ఈ సినిమాతో ఆల్మోస్ట్ చాలా రోజులు గ్యాప్ తర్వాత వాళ్ళు ఏమంటాడు గుహన్ ఆయన సినిమా తీద్దాం అనుకున్నాడు. సో ఇది ఏదో ఒక కామన్ ఫ్రెండ్ మాట్లాడిన ఎడిటర్ అట్లా ఫ్రెండ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి కథ విన్నారు. కథ విని ఆయన వాళ్ళు ఇమీడియట్గా చేయమన్నారు. అండ్ లీడర్ సంబంధించి కాస్టింగ్కి అంటే రానా గారి తర్వాత ఇంకేమైనా బాగా ఛాలెంజెస్ ఫేస్ చేశారు సార్? లైక్ కొన్ని క్యారెక్టర్స్ లైక్ గొల్లపూడి గారిది కానీ కోట గారిది కూడా ఏదో సంథింగ్ కొంతమందిని అనుకోని ఏదో సార్ అంత కాస్టింగ్ అయిపోయింది రీసెంట్. కోట గారు అంటే ఇంకేమైనా కోట శ్రీనివాసరావు గారి కంటే ఇంకెవరైనా కొత్త అంటే చాలా చేశాడు కదా ఆయన. ఇంకెవరైనా కొత్త వాళ్ళు దొరుకుతారా ఇట్లా కొంచెం ట్రై చేసాం. తర్వాత ఇంకెవరు ఆయన స్టేచర్లో ఆయన యాక్టింగ్ కూడా బాగా కావాల్సి వచ్చిందని చెప్పి మేము ఇంకా కోట గారికి వెళ్ళిపోయాము. అండ్ దాంట్లో చాలా బ్యూటిఫుల్ సీన్స్ ఉంటాయి, చాలా డెప్త్ సీన్స్ ఉంటాయి. లైక్ రానా వచ్చి కోట గారి ఇంటికి వచ్చేటప్పుడు కాలు కడుక్కొని రా ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నాం అనగానే, సో అలాంటివి చాలా బ్యూటిఫుల్గా రాశారు. ఏంటి సార్ ఆ ఇన్స్పిరేషన్ ఏంటి ఆ టైంలో ఆ సీన్స్కి?
అంటే Like అతను ఒక కాస్టిస్ట్ బేసిక్గా. సో ఫ్యూడల్ కాస్టిస్ట్. సో అతని కాస్ట్ అనేది బయటకి ఏం చెప్పుకున్నా అతనికి ఇన్బ్రెడ్ అతను ఉంటుంది. సో ఆ ఊళ్ళల్లో ఇంకా అదే అది ఊళ్ళల్లో మనం అది విలేజ్ ఉంటది ఇంకా కదా. అదే ఉంటుంది బేసిక్గా. సో అక్కడి నుంచే వాడు ఇంకా యాక్చువల్లీ అంతకంటే క్లియర్గా ఇంటర్వ్యూలో చెప్తాడు కదా, నాకు నీ నా వాళ్ళే నా కుటుంబ జన్మ హక్కు ఏదో అంటాడు ఒక డైలాగ్. అవును, పెట్టించారు మీరు. సో మేము తప్ప ఎవరు దీన్ని ఈ రాష్ట్రాన్ని పాలించకూడదు అనేది అతని ఒక అహంభావి కాస్టిస్ట్ ఫ్యూడల్ అతని మెంటాలిటీ. ఇంకా సో ఆ చేంజ్ ఒక చిన్న విషయమే కానీ అది చాలా పెద్ద విషయంగా, నువ్వు కాళ్ళు కడుక్కురా అన్నట్టు, అక్కడి నుంచి వచ్చావు అటు నుంచి వెళ్ళొచ్చావు కాళ్ళు కడుక్కురా అనేది ఒక చాలా ప్లాట్ పాయింట్గా ఒక చేంజ్ అవుతుంది అనమాట. వీళ్ళని అధికారంలో ఉండనేయకూడదనే ఒక హీరో డెసిషన్కి అది కీ పాయింట్ అవుతుంది అనమాట. ఇన్నేళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇంకా అంటరానితనం అని. లైక్ కోట గారి క్యారెక్టర్కి ఏదన్నా మీరు దగ్గర నుంచి చూసిన క్యారెక్టర్ ఏదన్నా ఉండేది సార్? అది ఏదన్నా అంటే మీరు ఏమన్నా స్క్రిప్టింగ్ టైంలో ఏదన్నా ఈ క్యారెక్టర్ని ఏదని చెప్పాలి ఇలా సమాజంలో కూడా నా సినిమాలు అట్లా అనిపిస్తాయి కానీ నేను ఎక్కువ ఊహించే రాస్తా యాక్చువల్. అంటే నేను నా గెస్ అదే లక్కీలీ చాలా కరెక్ట్ అవుతుంది అనమాట. అంటే నా జడ్జ్మెంట్ ఆన్ పీపుల్ నాకు చాలా అవగాహన ఉంటుంది. నేను ఎక్కువ ఫైట్ చేయను, ఆర్గ్యూ చేయను, సాఫ్ట్వేర్ ఉంటాను. కానీ నాకు అవతల వ్యక్తులు ఒక ఏదైనా నేను అర్థం చేసుకోగలుగుతాను. సో అది నాకు నా విసినిటీలో ఉన్నవాళ్ళని కానీ నాకు దూరంలో ఉన్నవాళ్ళని నేను మంచి చెడు ఇవాల్యుయేట్ చేయగలుగుతాను, గెస్ చేయగలుగుతాను. సో వీళ్ళ ఇంటర్నల్లీ ఎలా నడుస్తుంది. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఒక వావ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ షూట్ జరుగుతుంది ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసరికి ఏదో వైఎస్ఆర్ గారు డెత్ జరిగింది. అంటే చాలామంది అది రిలీజ్ తర్వాత కూడా ఏంటి మీరు వారం ముందు ఐ థింక్ కదా సార్, మీరు సారీ వైఎస్ఆర్ గారు చనిపోక వారం ముందు మీరు న్యూస్ ఛానల్స్ అన్ని తిరిగి షూట్ చేశారు. లైక్ సీఎం డెత్ సీన్ కట్ చేస్తారు వీక్లోనే ఏదో జరిగింది. లేదు వారం కాదు, బేసిక్గా TV9 ఇవన్నిట్లో మేము రియల్లీ షూటింగ్ చేస్తూ ఉన్నాం అనమాట. సో సీఎం గారు చనిపోయారు అంటే TV9 ఆఫీస్లో అడిగేవారు, ఇది మనం ఏమైనా అభ్యంతరకరంగా ఉంటుందేమో, అది అంత రియలిస్టిక్గా మేము న్యూస్ చదివేవాళ్ళం. సో అది అదే ఏమన్నా సెన్సర్లో ఏమన్నా అంటే ఇట్లా చనిపోయినట్టు ఇది ఫిక్షనలే కదా అనుకునేవాళ్ళం అనమాట. సో వెరీ సాడ్. వారం కాదు, రిలీజ్ ముందు సడన్గా ఎప్పుడు నేను ఏదో వేరే షూట్లో ఉండగా న్యూస్ వచ్చింది. వెరీ సాడ్. అది మీరు అన్నట్టు జగన్ గారిది ఈ స్టోరీ ఏమో అని అనుకోవడానికి కూడా అది కూడా కలిసి వచ్చింది. ఆ టైంలో సేమ్ జరిగింది. లైక్ జగన్ గారి స్టోరీ అది అదే ఆయన చనిపోవడం, తర్వాత తెలంగాణ ఉద్యమం పీక్స్లో అప్పుడు మా తెలుగు పాట అన్నీ కొన్ని అట్లా అవన్నీ తట్టుకొని అది నిలబడింది. అది కూడా ఇప్పుడు గోదావరిలానే అప్పుడు కంటే ఇప్పుడు క్లాసిక్ అంటారు అలాంటి నాకు అలాంటి ఏంటో మాట్లాడుతుంటే చాలా తగులుతున్నాయి నాకు అప్పుడు కంటే ఇప్పుడు. సో అది టైం అదే కాలానికి నిలబడతాయి అంటారు కదా, అలాంటి నిలబడింది యాక్చువల్లీ. సార్ ఈ లీడర్కి ఇద్దరు డైరెక్టర్లు వర్క్ చేస్తారు కదా సార్, నాగి గారు అండ్ శశి. ఇప్పుడు ఇద్దరు డైరెక్టర్లు అయిపోయారు, శశి, నాగి, సూరి. లీడర్కి సంబంధించి లైక్ టీజర్ కానీ ట్రైలర్ కానీ నాగి గారు కట్ చేస్తారా? నేను ఫస్ట్ ట్రైలర్ వాయిస్ తోటి ప్రమాణ స్వీకారం ఏం లేకుండా అసలు ఏం చేద్దామంటే రానా వాయిస్ బాగుంటుంది, అతని ఐడియా అది మంచి ఐడియా యాక్చువల్లీ. రీచ్ అవడానికి ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.